వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఉంది. సో కాన్సెప్ట్ కూడా అదే ఉంటుంది, సేమ్. కాబట్టి లెసన్ నేమ్ చేంజ్ ఉంటుంది, అంతే, అంత నుంచి వేరేం లేదు. థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ, అంటే ఈ లెసన్స్కు సంబంధించినటువంటి యొక్క 2 మార్క్స్, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కు సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలు కూడా చేశాను. అన్ని లెసన్లకు సంబంధించి వీడియోస్ చేస్తున్నాను వరుసగా. సో ఈ యొక్క థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లెసన్కు సంబంధించి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎంత రాయాలి అన్నటువంటి అవగాహన మీకు లేదు, కాబట్టి దాన్ని చూపించటం కోసమే ఎంత రాయాలి, ఎంత ఉండాలి అసలు అనే అంశం కోసమే. ఎందుకంటే 2 మార్క్స్ బుక్స్లో, టెక్స్ట్ బుక్లో 2 మార్క్స్ అనేవి మ్యాక్సిమం దొరకవు. అందుకని నేను తయారు చేసినటువంటి యొక్క మెటీరియల్లో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వారికి ఈ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు జాగ్రత్తగా రాసుకోండి, ఫేర్గా రాసుకుంటే చాలా మంచిది. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ లెసన్ కానించి దాదాపు అన్ని లెసన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు అవన్నీ ఫేర్గా రాసుకుంటే మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఓకే, చూద్దాం మరి ఎలా ఉన్నాయి ఈ క్వశ్చన్స్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అనేది డిస్కస్ చేద్దాం. సో సీ హియర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం. సో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాంట్రాక్ట్ రెంట్. ఈజీ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రెంట్ ఆర్ ప్రైస్ which is actually paid for the service of the land, buildings, vehicles, etc. An agreement made earlier for a given period of time is called the contract rent. Example, service of the land, buildings, vehicles, etc. Simple. కాంట్రాక్ట్, మన కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం ఏంటి, వేటి కోసం, ల్యాండ్ కోసం కానీ, బిల్డింగ్ కోసం కానీ, వెహికల్స్ కోసం కానీ, కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం. అంటే మీరు మాకు సర్వీస్ ఇవ్వాలి, మీకు అమౌంట్ ఇస్తాము అనే విధంగా. ఇక్కడ కూడా అదే, రెంట్ ఆర్ ప్రైస్ విచ్ ఈజ్ యాక్చువల్లీ పెయిడ్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ ద ల్యాండ్, బిల్డింగ్స్, వెహికల్స్ ఎక్సెట్రా. దీన్ని వాడుకున్నందుకు మనం పే చేసేదే కాంట్రాక్ట్ రెంట్. సింపుల్. వన్స్ అగైన్, రెంట్ ఆర్ ప్రైస్ విచ్ ఈజ్ యాక్చువల్లీ పెయిడ్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, వెహికల్స్ ఎక్సెట్రా. an agreement made earlier for a given period of time is called the contract rent. సో ముందే మాట్లాడుకుంటాం, మన టైం వైజ్గా కావచ్చు, డే వైజ్గా కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు. సో ముందే మాట్లాడుకొని దానికి ఇచ్చేస్తాం. దేనికి, ల్యాండ్కి కానీ, బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ ఇచ్చేటటువంటి దాన్ని కాంట్రాక్ట్ రెంట్ అంట. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎకనామిక్ రెంట్. ఎకనామిక్ రెంట్, ఇట్ ఈస్ a rent is a surplus arrived by the interest, depreciation, wages, rewards for the risk from the gross rent. So what is the economic rent? Surplus arrived by the interest. సో క్యాపిటల్ తీసుకొచ్చావు, ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి, డిప్రిషియేషన్ తీసేయాలి, సో లేబర్కి వేజెస్ తీసేయాలి, వాళ్ళకు రివార్డ్స్ తీసేయాలి, ప్లస్ అదేవిధంగా రిస్క్ ఫ్రమ్ ద గ్రాస్ రెంట్ తీసేయాలి. సో అవన్నీ తీసేయగా మిగిలినటువంటిది ఎకనామిక్ రెంట్ అంట. ఓకే, సెకండ్ క్వశ్చన్. దెన్ మనీ వేజెస్. Money wages refers to the amount of remuneration received by the labor in cash for the services rendered by him either physically or mental form. Yes, money wage. Money wage refers to the amount of the remuneration received by the labor. ఓకే, అంటే మనం ఏదైనా పని చేస్తే వాడికి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్లో మనకి వేజెస్ ఇస్తాం. ఓకే, దాన్ని ఇక్కడ అదే చెప్తున్నాడు, రిఫర్స్ ద అమౌంట్ ఆఫ్ రెమ్యునరైజేషన్, పని చేసినందుకు ఇచ్చే రెమ్యునరేషన్, రిసీవ్డ్ బై ద లేబర్ ఇన్ క్యాష్, డబ్బు రూపంలో తీసుకుంటున్నాడు, ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ బై హిమ్ ఎయిదర్ ఇన్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఫామ్.
ఓకే, అతడు పని చేయొచ్చు, లేదా మెంటల్గా పని చేయొచ్చు, లేదా ఫిజికల్గా పని చేయొచ్చు. చేసినందుకు ఏమి ఇస్తున్నాం మనము? మనీ వేజ్. సో వానికి ఫిజికల్గా మనం అమౌంట్ రెమ్యునరేషన్ ఇస్తున్నాము ఇన్ క్యాష్లో. సో దిస్ ఇస్ కాల్డ్ మనీ వేజెస్. ఓకే, దెన్ టైమ్ వేజెస్. Time waste is the amount paid to labor for a fixed period of work, that is daily, weekly, monthly. Time wages. Time wages means డైలీ ఇవ్వచ్చు, వీక్లీ ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు. ఈ టైంలోకి ఇస్తాను, ఈ టైం వరకు ఇస్తాను. ఏ టైం వరకు? 1 డే, అంటే 24 అవర్స్. 24 అవర్స్లో మనకు వర్కింగ్ అవర్స్ ఎన్ని? వర్కింగ్ అవర్స్లో ఇస్తాను, డైలీ ఇస్తాను. ఇన్ని గంటలు పని చేస్తే 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ పని చేస్తే ఇంత అమౌంట్ ఇస్తాను, లేదు వీక్లీ ఇంత అమౌంట్ ఇస్తాను. దేని బేస్ చేసుకుంటున్నాము? టైం. ఇట్ ఈస్ ఎ టైం పీరియడ్, టైం వేజెస్. ఆర్ మంత్లీ ఇంత ఇస్తాను. ఆ మంత్లీ దేన్ని బేస్ చేసుకున్నాము? టైం వేజెస్. ఓకే, దిస్ ఇస్ ఫోర్త్ వన్. వెరీ ఈజీ కాన్సెప్ట్. దిస్ ఇస్ నెక్స్ట్ రియల్ వేజెస్. రియల్ వేజెస్ రిఫర్స్ టు ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ వేజ్ రిసీవ్డ్ బై ద లేబర్. రియల్ వేజెస్ ఆర్ ద ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఎ వర్కర్స్ కెన్ బై విత్ హిస్ మనీ వేజెస్. సింపుల్ అండి. మనీ వేజెస్, రియల్ వేజెస్. What is the real wages? Real wages means it is the purchasing power of the money. Suppose నీకు ఫర్ మంత్ శాలరీ ఒక 500 రూపీస్ ఇస్తున్నాడు. 500 రూపీస్తో ఎన్ని కొనగలుగుతావు నువ్వు? నీ ఇంట్లోకి సరిపోను, అంటే నువ్వు బతకడానికి సరిపోతాయా 500? సరిపోవు. అంటే ఏమున్నట్టు? రియల్ వేజెస్ తక్కువ ఉన్నట్టు. అంటే నువ్వు ఎక్కువ వస్తువులు కొంటే నీ రియల్ వేజ్ ఎక్కువ ఉన్నట్టు. మరి ఎక్కువ వస్తువులు కొనాలి అన్నప్పుడు నీ దగ్గర డబ్బులు 500 ఉన్నాయి. 500కి ఎన్ని వస్తువులు వస్తాయి? తక్కువ వస్తాయి కదా. కాబట్టి రియల్ వేజెస్ తక్కువ. లేదు, నీకు ఒక 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇస్తున్నప్పుడు ఎక్కువ వస్తువులు కొంటున్నావు కదా. ఎక్కువ వస్తువులు కొంటున్నప్పుడు రియల్ వేజ్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ అదే చూపిస్తున్నాడు. రియల్ వేజ్ రిఫర్స్ టు ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. సపోజ్ నీకు శాలరీ 50,000 ఉంది అనుకుందాం. 50,000 ఉండటం వల్ల నీకు పర్చేసింగ్ పవర్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఉందంటే ఏం ఎక్కువ ఉన్నట్టు? రియల్ వేజ్ ఎక్కువ ఉన్నట్టు. రియల్ వేజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మనీ వేజ్ ఎక్కువ ఉన్నప్పుడు. శాలరీ ఎక్కువ ఉండడం అంటే మనీ వేజ్ ఎక్కువ ఉండడం. మనీ వేజ్ ఎక్కువ ఉంటే నీకు పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తువులు కొంటావు, అప్పుడు రియల్ వేజెస్ పెరుగుతాయి. ఇక్కడ అదే చూపిస్తున్నాడు. రియల్ వేజెస్ రిఫర్స్ టు ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ వేజెస్. నువ్వు తీసుకున్న శాలరీకి ఎన్ని వస్తువులు కొనగలుగుతావు, ఎన్ని వస్తువులు కొనగలిగే శక్తి ఉంది. వేజ్ రిసీవ్డ్ బై ద లేబర్. రియల్ వేజెస్ ఆర్ ద ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ that can buy with his money wages. ఓకే, ఆ డబ్బుతో ఎన్ని గూడ్స్ కొనగలుగుతాడు, ఎంత పర్చేసింగ్ పవర్ ఉంది ఆ డబ్బుకి అనేది రియల్ వేజ్ చూపిస్తుంది. నెక్స్ట్, పీస్ వేజ్. వేజ్ పెయిడ్ టు ద అకార్డెన్స్ విత్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై అ లేబర్ ఇస్ కాల్డ్ ద పీస్ వేజ్. వాడు చేసే పనిని బట్టి శాలరీ ఇస్తే, వేజ్ ఇస్తే దాన్ని పీస్ వేజ్. హియర్ స్కిల్స్, expertise of labor taken into the consideration while determining the wage. ఎక్కువ స్కిల్స్ ఉన్నవాడు, టాలెంట్ ఉన్నవాడికి వేజ్ ఎక్కువ ఉంటుంది, లేని వాడికి తక్కువ ఉంటుంది. సుపీరియర్ ఆఫీసర్కి ఎక్కువ శాలరీ ఉంటుంది, కింది వాడికి తక్కువ ఉంటుంది. అంటే పనిని బట్టి అతనికి వేజెస్ ఇస్తాం, దాన్ని పీస్ వేజ్ అంట. ఓకే, అతడు ఏ వర్క్ చేస్తున్నాడు, ఎంత వర్క్ చేస్తున్నాడు, వర్క్ డన్, అతని పని ఏమిటి, వర్క్ డన్ బై ఎ లేబర్ ఈజ్ కాల్డ్ పీస్ వేజ్. నెక్స్ట్, gross interest, the payment which lender received from the borrowing excluding the principal is gross interest. Gross interest is the net interest, but reward for risk bearing, reward for inconvenience, reward for management. Yes, gross interest. Suppose ఒక వ్యక్తికి నువ్వు అప్పు ఇచ్చావు అనుకున్నావు. అప్పు ఇస్తే 10,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు అనుకున్నావు. 1,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయింది. 10,000 ప్లస్ 1,000 మొత్తం కలిపితే గ్రాస్ ఇంట్రెస్ట్. అసలు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, అసలు ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, మొత్తం కలిపితే గ్రాస్ ఇంట్రెస్ట్. ద పేమెంట్ విచ్ లెండర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బారోవర్స్. ఎవరైతే అప్పు ఇచ్చారో అప్పు ఇచ్చేవాడు ఎక్స్క్లూడింగ్ ద ప్రిన్సిపల్స్ గ్రాస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపిస్తున్నాడు. సో నెట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ ఫర్ రిస్క్ బేరింగ్. అతను రిస్క్ తీసుకొని వాడికి అప్పు ఇచ్చాడు, వాడు ఇస్తాడో ఇవ్వడు, ప్లస్ రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్, ఇబ్బంది పడుతున్నాడు, ఇస్తాడో ఇవ్వడో, అవునో కాదో రాదో అని ఇబ్బంది పడుతున్నాడు. రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్, వాడికి అప్పు ఇచ్చాడు, రాసుకోవాలి కదా, మళ్ళీ తీసుకోవాలి, రాసుకోవాలి కదా, అవన్నీ వాడు చూసుకుంటున్నాడు. కాబట్టి ఎడిషన్గా కొంత అమౌంట్ తీసుకుంటున్నాడు, దానికి గ్రాస్ ఇంట్రెస్ట్. ఓకే, వాడికి అప్పు ఇచ్చాడు, మరి ఏమి ఇస్తున్నాడు, వడ్డీ ఇస్తున్నాడు. వడ్డీ ఎందుకు ఇస్తున్నాడు, రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, అతను రిస్క్ తీసుకుంటున్నాడు.
అతను ఇస్తాడో ఇయ్యడో అని తెలిసి కూడా రిస్క్ తీసుకుంటున్నాడు. ప్లస్ రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్, తన ఖర్చును వదిలేసి వాడికి డబ్బు ఇస్తున్నాడు. ఓకే, ఇన్కన్వీనియన్స్. సో దిస్ ఇస్ ద గ్రాస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈస్ ద పేమెంట్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ మనీ ఓన్లీ. సపోజ్ ఇంతకు ముందే అనుకున్నాం 10,000 అప్పు ఇచ్చాడు. 10,000 అప్పు ఇస్తే ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీస్ అనుకో. ఓన్లీ 1,000 ఇస్తే అది నెట్ ఇంట్రెస్ట్. 1,000 ప్లస్ 10,000 మొత్తం ఇస్తే గ్రాస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? నెట్ ఇంట్రెస్ట్ కావాలా, గ్రాస్ ఇంట్రెస్ట్ కావాలా? గ్రాస్ అంటే 10 + 1, 10 ఏమో అసలు, 1 ఏమో ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ మనకు ఓన్లీ నెట్ ఇంట్రెస్ట్ అన్నాడు. నెట్ అంటే ఓన్లీ వడ్డీ మాత్రమే తీసుకోవడం, అసలు కాదు. ఇక్కడ అదే ఇంట్రెస్ట్ ఈజ్ ద పేమెంట్ ఫర్ ద సర్వీసెస్ ఆఫ్ ద క్యాపిటల్. క్యాపిటల్ అప్పు ఇచ్చాడు, క్యాపిటల్ అంటే అప్పు ఇచ్చాడు, దానికి మాత్రమే, ఆర్ మనీ ఓన్లీ, దానికి మాత్రమే డబ్బు తీసుకుంటే ఎంత దానికి వచ్చేది? 1,000. 1,000 ఈజ్ ద నెట్ ఇంట్రెస్ట్. మొత్తం అయితే గ్రాస్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ ద పేమెంట్ మేడ్ టు ద లెండర్ of capital for the services of capital only. The process of production interest paid on government bonds, securities and loans is not a net interest. సో మనం గవర్నమెంట్ బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ సో లోన్స్ మీద ఇచ్చేటటువంటి నెట్ ఇంట్రెస్ట్ కానీ ఈ వడ్డీ కానీ ఇవన్నీ నెట్ ఇంట్రెస్ట్ కిందకి వస్తాయి. ఇక్కడ చూడు, నెట్ ఇంట్రెస్ట్ గ్రాస్ ఇంట్రెస్ట్లో నుంచి రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్, రివార్డ్ ఫర్ ద మేనేజ్మెంట్. ఇక్కడ గ్రాస్ ఇంట్రెస్ట్లో నుంచి మొత్తం ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. కానీ వాటిని ఏం చేస్తున్నాం? తీసేస్తున్నాం. తీసేసి ఏమి ఇస్తున్నాం? ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే, సో ఇది నెట్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ అంటే ద గ్రాస్ ప్రాఫిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ అండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. నీకు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత కాస్ట్ అయింది చెప్పడానికి గ్రాస్ ప్రాఫిట్ అంటే. సపోజ్ నేను 1 lakh ఇన్కమ్ వచ్చింది, కాస్ట్ ఎంత అయింది? 90,000 అయింది. అంటే ఇక్కడ మొత్తం రెవెన్యూ ఎంత, మొత్తం కాస్ట్ ఎంత, దీని గ్రాస్ ప్రాఫిట్ అంట. అర్థమైందా? నేను పెట్టింది 1 lakh, 1 lakh నేను నాకు రెవెన్యూ వచ్చింది, అయిన కాస్ట్ ఎంత? 90,000. సో టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఇక్కడ అదే డిఫరెన్సెస్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ నెట్ ప్రాఫిట్, implicity rent, implicity wages, implicity interest, depreciation charges and insurance premium. ఇక్కడ ఇంప్లిసిటీ అంటే లెక్కలోకి తీసుకోనటువంటివి, ఎక్స్ప్లిసిటీ అంటే దాన్ని మనం కౌంట్ చేస్తాం, అది ఎక్స్ప్లిసిటీ అంటాం. ఇంప్లిసిటీ అంటే కౌంట్ చేయి. సపోజ్ నీ కారు ఉంది, కంపెనీ కోసం వాడుతున్నావు, కంపెనీ కోసం కంపెనీ కారు వాడాలి లేకపోతే రెంట్కి తీసుకోవాలి, కానీ నీ కారే వాడుతున్నావు, అవునా? నీ బిల్డింగ్ ఉంది, కంపెనీకి వాడుతున్నావు, సో దాన్ని ఇంప్లిసిటీ అంటాం. కాబట్టి ఇంప్లిసిటీ రెంట్, నీ సొంతంగా బిల్డింగ్ ఉంటే నువ్వే అందులో పనిచేస్తే ఇంప్లిసిటీ వేజెస్, నీకు తెలిసిన వాళ్ళు పనిచేస్తే ఫ్రీగా పనిచేస్తే నువ్వే అందులో పనిచేస్తే ఇంప్లిసిటీ ఇంట్రెస్ట్, నీ దగ్గర డబ్బులే అందులో పెడితే దానికి అమౌంట్ కట్టే పరిస్థితి లేదు. డిప్రిషియేషన్ చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ నెట్ ప్రాఫిట్. Net profit are the reward for the paid for the organized entrepreneur skills. Net profit is gross profit, implicit rent and wages, implicit interest, depreciation charges, insurance payments. ఏం లేదు, నెట్ ఇంట్రెస్ట్ అంటే ఆర్గనైజేషన్ డ్యూటీలు చేసినందుకు గాను మాత్రమే వచ్చేది నెట్ ప్రాఫిట్ అండి. సపోజ్ నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను, ఒక కంపెనీ నడుస్తుంది నాకు, నేను దాని మీద ఎంత ఖర్చు పెట్టాను? 1 lakh ఖర్చు పెట్టాను. ఇందాక చెప్పాను టోటల్ రెవెన్యూ 1 lakh ఖర్చు పెట్టాను. ప్లస్ నాకు కాస్ట్ ఎంత అయింది? 1 lakh రెవెన్యూ వచ్చింది. దాన్నే మొత్తం 1 lakh రెవెన్యూ వచ్చింది. టోటల్ రెవెన్యూ ఇందాక అనుకున్నాగా, టోటల్ రెవెన్యూ 1 lakh రెవెన్యూ వచ్చింది. దాని కాస్ట్ ఎంత? 90,000 కాస్ట్. అయితే ఇందులో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, నేను పెట్టుబడి పెట్టినందుకు 1 lakh పెట్టినందుకు 1 lakh రెవెన్యూ వచ్చినందుకు నేను 90,000 ఖర్చు అయింది, 10,000 మిగిలాయి. కానీ నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? దాన్ని నేనే ఆర్గనైజ్ చేశాను, నేనే నడిపించాను. నేనే కనుక నడిపిస్తే నాకు ఆ 10,000 నాకే వస్తాయి. దాన్ని నెట్ ప్రాఫిట్ అంటాం. అంటే నువ్వు ఆర్గనైజ్ చేసినందుకు గాను మాత్రమే 10,000, పెట్టుబడి పెట్టినందుకు ఉందే అది మళ్ళీ టోటల్లో నుంచి మైనస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆర్గనైజ్ చేసినందుకు, ఆర్గనైజర్ కోసం మాత్రమే వచ్చేది నెట్ ప్రాఫిట్. ఆర్గనైజింగ్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, సపోజ్ అనుకుందాం, నేను ఒక కంపెనీ పెట్టాను, ఎంత 10 lakhs పెట్టి కంపెనీ పెట్టాను.
10 lakhs పెట్టి కంపెనీ పెట్టాను, బాగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని నడిపియకుండా ఒక వ్యక్తిని పెట్టి నడిపిస్తున్నాను. ఆ ఒక వ్యక్తికి ఎంత ఇస్తున్నాను? 10,000 ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను. ఆ 10,000 ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ అంట. అర్థమైంది? నేను కంపెనీ స్టార్ట్ చేశాను, కానీ నేను నడిపించటంలే. ఎవరు నడిపిస్తున్నారు? వేరే వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు చేసినందుకు ఏమి ఇస్తున్నాను? 10,000 ఇస్తున్నాను. ఆ 10,000 నెట్ ప్రాఫిట్ అంట. ఓకే, ఆ 10,000 కూడా నాకే వస్తుంది ఫస్ట్ అయితే. మొత్తం వచ్చిన తర్వాత నేను 10 lakhs పెట్టాను, ఖర్చు పెట్టాను, నాకు 15 lakhs వచ్చాయి అనుకున్నాను. అంటే 15 lakhs వస్తే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. ఇవాళ వారి డబ్బులు వాడికి ఇస్తే నెట్ ప్రాఫిట్ అంట. ఒకవేళ నువ్వే చేసావనుకో అది నీకే వస్తుంది. లేదు, వేరే వాళ్ళతో స్టార్ట్ చేసింది నువ్వే, దాన్ని కన్స్ట్రక్షన్ చేసింది నువ్వే, కానీ నడిపించేది నువ్వు కాదు. మేనేజరు, ఆర్గనైజర్ అంటే ఒక మేనేజర్ని పెట్టాడు, ఆయన నడిపించాడు, అతనికి ఇచ్చేదాన్ని నెట్ ప్రాఫిట్. ఓకే, ద ప్రాఫిట్ ఆర్ ద రివార్డ్ ఫర్ పెయిడ్ ఫర్ ద ఆర్గనైజర్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఇంప్లిసిటీ రెంట్. ఇంప్లిసిటీ అంటే లెక్కలోకి తీసుకున్నటువంటిది. ఇంప్లిసిటీ వేజెస్, ఇంప్లిసిటీ ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్ చార్జెస్ ప్లస్ ఇన్సూరెన్స్ పేమెంట్స్. ఓకే, సో పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు దీని గురించి. సో దీని కాన్సెప్ట్ జస్ట్ అర్థమైతే మీకు సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదే మీకు ఈ లెసన్కు సంబంధించి ఇది థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఒక 2 marks క్వశ్చన్ అండ్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ